నా పేరు అన్వేష్. ఇది నా కథ. హాయ్ రా మామ. హాయ్ రా. మాతో పాటు రూమ్లో ఉండొచ్చు కదరా? నాకు సింగిల్గా ఇష్టం రా. నేను రానురా. రూమ్లో ఇట్లా గలీజ్గా. సరేరా బాబు, నీ ఇష్టం, నీకు నచ్చింది చెయ్యి. ఏరా ఈరోజు కాలేజ్కి వెళ్తున్నారా? అవునరా. ఈరోజు కాలేజ్ సెలవంటరా. ఎందుకు? మన సీనియర్ చచ్చిపోయాడంట. ఎలాగరా? అదేదో గేమ్ ఆడుతూ. గేమర్ చనిపోయాడా? ఎవడ్రా? ఆడు నీలాంటోడంట్రా. ఏరా చూడ్డానికి వెళ్దామా? ఏరా వస్తావా? నేను రానురా. నిలుపునరా. గేమ్ ఆడితే చనిపోతారా? రేపటి నుంచి మొదలు పెడదాం ఆట. ఇది నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన కథ. ఒక గేమ్ నా ప్రాణాలు తీస్తుందంటే నేనే నమ్మలేకపోతున్నాను. నేను చనిపోతానని తెలిసినా ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. అమ్మతో కూడా నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను.
జై జై ఎవరు? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీకెందుకు? నిజం చెప్పు, నువ్వు జైవే కదా? నేను జైన్ కాను. అయినా మీరెవరు? నిజం చెప్పు, నువ్వు జైవే కదా? నన్ను జైన్ కాను, నన్ను వదిలేయండి. నేను ఒక స్పై. నువ్వెందుకు చేద్దామనుకున్నావు కూడా నాకు తెలుసు. నువ్వు ఈ గేమ్కి అడిక్ట్ అయినప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. చూడను వేష్, గేమ్స్ ఆడడంలో తప్పులేదు. ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇలా మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళని గేమ్స్లో ట్రాప్ చేసి మిమ్మల్ని చాలా దోచుకుంటున్నారు. అది మీకు తెలియడం లేదు. అన్వేష్, ఎందుకలా భయపడుతున్నావు? ఆ భయమే నేను ఇంకా భయపడుతుంది. అన్వేష్, నువ్వు ఈ గేమ్ వాడడం వల్ల కదా ఇంతవరకు వచ్చావు. నీ దగ్గర మొబైల్ ఇటు ఈ ఆండ్రాయిడ్ మొబైల్ వాటర్ పక్కన పెట్టి కీప్యాడ్ మొబైల్ వాడు. నీకు నీ పేరెంట్స్కి ఏమీ కాదు. నీలా ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ గేమ్ ఆడుతున్నారు. నా మాట విని ఈ ఒక్క వారం రోజులు ఫ్రెండ్స్ అందరితో కలిసి హ్యాపీగా ఉండు. ఇకనైనా లైఫ్ని ఇంకో యాంగిల్లో చూడడం నేర్చుకో. ఈ కథలో ఉన్న అన్వేష్కు నాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉన్న ఒకే ఒక వ్యక్తి నా తమ్ముడు. నా తమ్ముడు పేరు శివ. వాడు క్లాస్లో ఫస్ట్ వచ్చాడని ఈ ఆండ్రాయిడ్ మొబైల్ కొనిచ్చాడు. కానీ ఆ మొబైలే వాడి ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాను. వాడు మొబైల్కి అడిక్ట్ అయ్యి బ్లూవెల్ గేమ్ ఆడటం వల్ల తన ప్రాణాలను కోల్పోయాడు. తన ప్రాణాలను కోల్పోయిన చివరి క్షణంన అన్నయ్య, నాలా చాలామంది మొబైల్కి అడిక్ట్ అయ్యి గేమ్స్ ఆడి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళందరినీ కాపాడు అని చెప్పి చనిపోయాడు. అప్పటి నుంచే నేను స్పైగా మారాల్సి వచ్చింది. నేను రూమ్లో ఉంటాను రా. మా రూములు గలీజ్గా ఉంటారా? మీలాంటి వాళ్ళకి మా రూమ్లు సెట్ కావు. సారీ రా మామ, ఇక మీతోనే ఉంటాను రా. సరేరా. హాయ్ సార్. హాయ్ అన్వేష్, లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అన్వేష్, ఈ పేపర్ పైన ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ రైట్. ఆల్రెడీ ఏం స్ట్రాంగ్ సార్. ఓకే అన్వేష్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఒకటి గుర్తుపెట్టుకో అన్వేష్, ఏది ఎంతలో వాడాలో అంతలోనే వాడాలి. అది మొబైల్ అయినా ఇంకేదైనా సరే. Thank you.